హే గాయ్స్, హ్యాపీ దివాళీ అందరికి. అండ్ ఈ దివాళీ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్. అండ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే దేవుడి పాటలు లేనిదే మా మమ్మీ డే స్టార్ట్ అవ్వదు. అండ్ మా తమ్ముడు ఇంకా రైతు బజార్కి వెళ్ళి ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని వచ్చేసాడు. అండ్ మా మమ్మీ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మెట్లకి ముగ్గులు అవన్నీ పెట్టేసింది. అండ్ ఈ మధ్యలో వీళ్ళు గోల్ చూడండి, అసలు సోని కొన్ని కొన్నిసార్లు హైపర్ యాక్టివ్ అవుద్ది అనమాట. ఇంకా నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుడి సామాన్లు అన్ని కడిగేసి ఇంకా దేవుడి గదిలో అన్ని సర్దేశాను. సో మమ్మీకి కొంచెం హెల్ప్ చేద్దామని. అండ్ తర్వాత ఇంకా వీటన్నిటికీ ఇంకా బొట్లు పెట్టేసి ఇంకా మంచిగా మొత్తం అక్కడ అంతా సర్దేశాను అనమాట. అండ్ ఇవి మా చెట్టు పువ్వులు. సో మా చెట్టు పువ్వులు కంపల్సరీ పెడతాం. అండ్ ఇలాగా డెకరేట్ చేసేసి పెట్టేసుకున్నాం. తర్వాత మా తులసమ్మకి ఇంకా నీళ్లు వేసేసి ఇంకా అక్కడికి కూడా పువ్వు పెట్టేసి దీపం పెట్టేసుకున్నాం. తర్వాత ఇంకా హియర్ కమ్స్ మా లక్ష్మీదేవిని ఇంకా రెడీ చేస్తున్నాం. సో మా తమ్ముడికి ఇవన్నీ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇది యాక్చువల్లీ దీనికి చాలా టైం టేకింగ్ అండ్ చాలా పేషెన్స్ కూడా కావాలి. అండ్ మా తమ్ముడు ఇది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాడు. దివాళీకి చేస్తాడు అండ్ వరలక్ష్మి వ్రతానికి కూడా చేస్తూ ఉంటాడు. సో ఇలా ఇవేంటంటే ఎప్పటికప్పుడు కాకుండా అలా రెడీమేడ్ గా అలా పెట్టుకొని అలా సర్దుకొని ఇంకా అలా డెకరేట్ చేసేస్తాడు. చాలా మంచిగా కడతాడు. అసలు నాకైతే అస్సలు రాదు. ఇంకా అవన్నీ చూసారా, బెల్ట్ కూడా నా డ్రెస్ దే. యాక్చువల్లీ మా డ్రెస్ వి స్టోన్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంకా అవన్నీ అలానే దాచుకొని మంచిగా ఇంకా ఇలాంటి వాటి కోసం యూస్ చేస్తాడు. అండ్ ఇప్పుడు జ్యువెలరీ కూడా పెడుతున్నాడు. అండ్ ఇది కూడా ఏంటంటే వాడే చేశాడు, కాసుల పేరు. అండ్ అవేంటంటే మా మమ్మీ ఎవ్రీ ఇయర్ కాసులతో వరలక్ష్మి వ్రతానికి పెడతారు కదా. సో ఆ కాసులన్నీ తీసుకొని ఈ కాసుల పేరు చేసుకున్నాడు అనమాట. తర్వాత కూడా ఈ హెయిర్ అనేది యాక్చువల్లీ నేను వద్దు అన్నాను, కానీ రియాలిటీగా ఉంటది అని చెప్పి వాడే పెడతా అన్నాడు. సో అది కూడా పెట్టేశాడు. ఇంకా ఫైనల్ గా మాల వేసేసాడు అనమాట. ఇది కూడా తన పేపర్స్ తో తయారు చేశాడు. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇది మా లక్ష్మీదేవిని. సో ఇది ఇంకా తీసుకెళ్లి హాల్లో ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా ఇంకా అలా సిద్ధం చేసేసి చేస్తాం. సో తర్వాత పూజ చేసుకొని ఇంకా హారతితో ఎండ్ చేసాం. ఇంకా ఆముదం కర్రలు వెలిగించడానికి బయటకు వెళ్ళి ఇంకా నలుగురు వెలిగించేసి ఇంకా కాకర పువ్వొత్తులతో స్టార్ట్ చేసాం మా దివాళీని. తర్వాత అక్క బావ వచ్చారు అండ్ టపాసులతో స్టార్ట్ చేసేసాం. అండ్ మా మమ్మీ అయితే ఫస్ట్ టైం ఒక ఆటోమామ్ వెలిగిస్తుంది. ఎప్పుడు ఒక కాకర పువ్వొత్తుతో స్టాప్ చేసేసేది, కానీ ఫస్ట్ టైం ఒక బాంబు వెలిగిస్తుంది. ఇంకా పరుగు పరుగు. ఇంకా తర్వాత ఇంకా మా తమ్ముడు పెద్ద పొట్టిగాళ్ళ వచ్చాడు వెలిగించేద్దామని. కానీ వీళ్ళు ఏంటంటే మా డాడీ కొత్తగా అగ్గిపెట్టి బాంబులు అని చెప్పి తీసుకొని వచ్చారు. అది వీడి మీద విసురుతున్నారు అనమాట. సో వీడేమో భయపడిపోయి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎంత వెలిగిద్దాం అనుకున్నా వీళ్ళేమో ఇంకా అలా విసురుతూనే ఉండడంతో ఇంకా చేతులు ఎత్తేస్తున్నాడు అనమాట. ఇంకా చేయను అని, కానీ ఫైనల్ గా ఎలాగోకలాగా వెలిగించేశాడు. అండ్ తర్వాత ఇంకొకళ్ళుగా ఒక్కొక్క ఆటోమం ఇంకా పేల్చేసాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో దివాళీకి స్వీట్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఈసారి హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డూతో ఎండ్ చేసేసాం.